నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు అర్ధరాత్రి ఫోన్ చేసి అపసభ్య పదజాలంతో మాట్లాడిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయాలని కోరిన పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ. ఓటీఎస్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ పూర్తయితే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వైసీపీ పార్టీ నాయకులు ఎడవల్లి సాంబశివరావు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడి అవమానించారని జనసేన మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఆరోపించారు. ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫోన్ చేసి దుర్భాషలాడిన వైసీపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో పోస్ట్ చేశానని చెప్పారు. మహిళలకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోకపోగా తనను కించపరిచే విధంగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం కూడా నాకు న్యాయం చేయలేదని అన్నారు. దీనిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందని తెలిపారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని జనసేన పార్టీ క్యాడర్ తనకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి, నా పేరు అరుణ రాయపాటి, నేను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. నాకు నిన్న కాక మొన్న సాయంత్రం మిడ్ నైట్ 12 గంటలకి వైసీపీ పార్టీ తరపున ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మొదటి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్న ఎడవల్లి సాంబశివరావు అనే ఒక వ్యక్తి మిడ్ నైట్ నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి 12 గంటలప్పుడు మీ అపాయింట్మెంట్ కావాలి, నేను మీడియా నుంచి కాల్ చేస్తున్నాను, మీ షెడ్యూల్ కావాలి, నాకు ఒక 15 నిమిషాల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. 12 గంటలప్పుడు ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, మీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని ఇంకొంచెం వల్గర్గా మరియు కొంత బెదిరింపు ధోరణిలో ఆయన వాయిస్ ఉండేలాగా, అతను అన్కాన్షియస్లో ఉన్నాడా కాన్షియస్లో ఉన్నాడా నాకైతే తెలీదు, అట్లాగా నాతో కొంచెం వల్గర్గా మాట్లాడడం జరిగింది. అవమానకరంగా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన. మొదటిసారి మాట్లాడినప్పుడు ఒక అవమానకరంగా మాట్లాడేలాగా మళ్ళీ ఆ కాల్ నేను కట్ చేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ చేసి అదే టైంకి 12 తర్వాత మళ్ళీ చేసి నేను మీడియా నుంచి చేస్తున్నాను, మీ ఇంటర్వ్యూ కావాలి, నాకు మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అని చెప్పేసి మళ్ళీ కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టేలాగా అసభ్యంగా నాతో మాట్లాడారు. అట్లా ఆ వ్యక్తిని గురించి నేను గౌరవనీయులైన ఒంగోలు శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ, మీ కార్యకర్తలు ఇలాగా మిడ్ నైట్ ఫోన్ చేస్తున్నారండి, మాకు వాళ్ళకు మీరు ఒకసారి క్రమశిక్షణ నేర్పుకోండి, ఏమన్నా ఉంటే పార్టీ పరంగా మాట్లాడాల్సింది ఏమన్నా ఉంటే పగలు మాట్లాడమని చెప్పండి అని చెప్పేసి నేను నా ట్విట్టర్ అకౌంట్లో అతను మాట్లాడింది నేను నా వేరే ఫోన్ నుంచి వీడియో తీశాను. వాట్సాప్ కాల్ ద్వారా రికార్డింగ్ అనేది కుదరదు కాబట్టి నాకు వేరే ఫోన్ ఉండడం మూలంగా వీడియో ఆన్ చేసి రికార్డ్ చేశాను. ఆ రికార్డెడ్ వీడియో పెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ట్యాగ్ చేసి నేను ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత ఆ విషయం పబ్లిక్లోకి వెళ్ళింది కాబట్టి పబ్లిక్లో నుంచి కొన్ని మీడియా ఛానల్స్ అవి తీసుకొని బయట ప్రపంచానికి తెలియజేయడం, అలాగే ఒక మహిళగా నాకు బాసటగా నిలబడడం జరిగింది. దానికి థంబ్నెయిల్స్ ఏవో పెట్టారని చెప్పేసి దానికి వాళ్ళు హర్ట్ అయ్యి రాత్రి ఎస్పీ గారికి మీడియా ఛానల్స్ మీద కంప్లైంట్ చేయడం, అలాగే నా గురించి జనసేన పార్టీ తరఫున గౌరవనీయులైన ఒంగోలు నగర మేయర్ గారు గంగాడ సుజాత గారు నా గురించి సదరు కార్పొరేటర్లు కొంతమంది ఆవిడతో పాటు వెళ్ళి కొంచెం నన్ను అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా జనసేన పార్టీని నన్ను మాట్లాడడం జరిగింది. గౌరవనీయులైన మేయర్ గారికి చెప్తున్నానమ్మా, మేము దిగజారుడు రాజకీయాలు చేయలేదు, మీ పార్టీలో ఏదో సాధారణ కార్యకర్త కాదు. తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన అంశం ఏంటంటే ఆయన గౌరవనీయులైన ప్రణీత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని కూడా తెలిసింది. కేవలం డివిజన్ ప్రెసిడెంటే కాదు, ప్రణీత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని కూడా తెలిసింది. అట్లాంటి వ్యక్తి మిడ్ నైట్ నాకు ఫోన్ చేసి 15 నిమిషాల్లో నీ అపాయింట్మెంట్ కావాలి, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావని మాట్లాడారమ్మా. అది దిగజాడు రాజకీయం అంటే పేదవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు, డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని చెప్పేసి మీరు భయపెట్టే ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నారా? మిగతా పార్టీల్లో నుంచి కానీ, ఒక దళిత బహుజన వర్గాల నుంచి కానీ, లేదంటే బీసీల నుంచి కానీ మహిళలు ఎవరు రాజకీయాల్లోకి రావడం మీ పార్టీకి ఇష్టం లేదా? మీలాగా డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లో ఉండాలా? నాలాంటి పేదవాళ్ళని ఎంకరేజ్ చేసే జనసేన పార్టీని మీరు తక్కువ చేసి మాట్లాడడం, అసలు ఏ సంబంధం లేకుండా నాకు ఫోన్ చేసి నన్ను దుర్భాషలాడి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడి మీ కార్యకర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా
నన్నే తక్కువ చేసి మాట్లాడడం అనేది, ఒక మహిళగా మీరు నాకు బాసటగా నిలవాల్సింది పోయి అలా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడుతున్నానమ్మా, ఇట్లాంటి నాయకురాళ్ళు మా నగర పరిధిలో ఉన్నందుకు. మీరు దిశ చట్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము తెచ్చాము, జగనన్న తెచ్చాడు, గన్ వచ్చాడు, బుల్లెట్ వచ్చాడని చెప్పేసి మాట్లాడారు. ఈ దిశ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? ఈరోజు నాకు అలా ఫోన్లు వచ్చాయి. స్టేట్ క్యాడర్లో ఉన్న నాకే ఇట్లాంటి ఫోన్లు వచ్చి మీ కార్యకర్తలు, మీ నాయకులు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉంటే మిగతా పార్టీల్లో ఉన్న సామాన్య స్థాయి మహిళల పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వం నుంచి, మీ నాయకుల నుంచి వాళ్ళకి ఏ విధంగా మీరు రక్షణ కల్పిస్తారు? ఈ దిశ చట్టాన్ని ఇప్పుడు మీ నాయకుల మీద ప్రయోగిస్తారా లేదా? మిగతా మహిళలకి, మిగతా పార్టీలో మహిళలకి దిశ చట్టం వర్తించదా? వాళ్ళకి న్యాయం జరగదా? కేవలం మీ పార్టీలో వాళ్ళకి మాత్రమే న్యాయం చేసుకోవడానికి దిశ చట్టం ఉపయోగిస్తారా? ఒక మహిళ నన్ను జనసేన పార్టీలో గుర్తింపు కోసం, పదవుల కోసం, పబ్లిసిటీ కోసం నేను చేశాను అని చెప్పేసి మాట్లాడారు. రాత్రులు 12 గంటలప్పుడు నేనైనా మిమిక్రీ చేస్తానమ్మా, అవతల ఫోన్లో ఈ ఫోన్లో నేనే మాట్లాడతాను, 2 ఫోన్లు నేను చేసుకోవడానికి? మీ కార్యకర్త ఫోన్ చేశారు, వివరాలు కూడా ఇచ్చాము మేము. మరి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇట్లాంటి మాటలమ్మ మీరు మాట్లాడేది. ఒక మహిళగా బాసటగా ఉండాల్సింది పోయి తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక మహిళకు రాత్రులు ఫోన్ చేయకూడదు, మా కార్యకర్త అయితే మేము అతని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీరు మాట్లాడారు. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులుగా ఉన్న కార్పొరేటర్లు అందరూ కానీ నా మీదే నింద వేసే ప్రయత్నం చేశారు. నేను కానీ మిమ్మల్ని దిగజారుడుగా నేను మాట్లాడట్లేదమ్మా. ఈ నెల 25, 26 తేదీన ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరుగుతున్న ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు పి రాజ్యలక్ష్మి, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ తెలిపారు. మహాసభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, కవులు, కళాకారులు, రచయితలు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలను ఛాందస భావాల వైపు నెట్టి చైతన్యపూరితమైన ఆలోచన విధానాన్ని అణిచివేస్తున్నారని, దేశంలో హిందూ మతోన్మాద శక్తులు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న ముస్లిం మైనార్టీలపై దాడులు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై అత్యాచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిపై భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర మహాసభలలో చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 8వ మహాసభల్ని ఒంగోలులో అంబేద్కర్ భవన్లో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏదైతే ఐక్య మహిళా ఉద్యమాలని నిర్మించి మహిళల స్థితిగతులను పరిగణలోకి తీసుకొని దాన్ని సంఘటిత శక్తితోటి మహిళలందరినీ ఐక్యం చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తన ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మహిళల శాస్త్రాలను తీసుకొని వచ్చి మహిళల స్థితిగతులను మరీ దిగజార్చే విధంగా కూడా తీసుకురాబోతూ ఉన్నారు. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అన్ని శక్తులు ఐక్యం కావాలి అనే ఉద్దేశంతో మేము ఈ రాష్ట్ర మహాసభలని నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభలకి మా ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా రాజ్యలక్ష్మి గారు తను తొలి పలుకులు పలుకుతారు. అదేవిధంగా మా మహాసభని ప్రారంభము హరందర్ బిన్ కౌర్ అని భారతీయ కిసాన్ ముక్త యూనియన్ నాయకురాలు ఆవిడ ఈ మహాసభని ప్రారంభం చేస్తారు. తర్వాత మేనా కందస్వామి రచయిత, తను కూడా సందేశాన్ని ఇస్తారు. అదేవిధంగా షాహీన్ బాగ్ ఉద్యమము నిర్వహించి ఒక యాక్టివిస్ట్గా ఉండి బుల్లీబాయ్ యాప్లో కూడా తనని చిత్రీకరించి అనేక అభాస్పాలు చేసినప్పటికీ నేను దేన్ని సైతం లెక్క చేయను, ఈ ఎన్ఆర్సీ ఈ ఎన్సీసీ ఉద్యమం సాధించేంత వరకు నేను ఈ ముస్లిం మహిళలు అంటే ఉంటాను అని చెప్పనే దాంతో ఏదైతే తీసుకొచ్చారో ఆ మహిళా జబా ఆఫ్రిన్ను తను కూడా హాజరవుతూ ఉన్నారు. అందుకని ఈ మహాసభల యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఈ అన్నిటిని కూడా వివరించడానికి కూడా వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మనువాద భావాలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఈ మనువాద ధర్మాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, మహిళలు ఏ విధంగా దిగజారిపోతూ ఉన్నాయనే దాని మీద కూడా సంధ్య గారు వివరిస్తారు. అదేవిధంగా ఈ మహిళలు చట్టాలు వాళ్ళ గురించి కూడా వివరించడానికి కే పద్మ మహిళా చైతన్య సంఘం నాయకులు విశాఖపట్నం వారు కూడా వస్తున్నారు. అందుకని ఈ మహాసభలకి అన్ని జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రతినిధులుగా హాజరవుతూ ఉన్నారు. అందుకని 25, 26 తేదీలలో
ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగేటటువంటి ఈ రాష్ట్ర మహాసభలని జయప్రదం చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించి మా సభలను జయప్రదం చేయాలి అని చెప్పని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా కోరుతూ మీడియా మిత్రులకి అదేవిధంగా ఉన్నటువంటి కవులు కళాకారులుగా ఎవరైతే టౌన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 రోజులు వచ్చి మా సభల్ని జయప్రదం చేయాలి అని చెప్పనే దాంతో తెలియజేస్తా ఉన్నాం. 26 తేదీలో POW మహాసభల్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దేశ పరిస్థితులు కానివ్వండి, మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ వీటన్నిటిపైన గళమెత్తుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. మహిళా సంఘాలు ఇంకా బలోపేతమవుతూ ఇంకా ఉద్యమాలని ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భాలను గుర్తుంచుకుంటూ కూడా ఈరోజు ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. స్త్రీ పురుష సమానత్వం అనేటువంటి నినాదంతో ఈ మహాసభలను అజెండాగా తీసుకోవడం జరుగుతుంది. పద్మ చెప్పినట్టుగా చాలామంది మేధావులు, ఉద్యమకారులు వీళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రగతిశీలవాదులు, మేధావులు వీళ్ళందరూ కూడాను జరిగే మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వాన సంఘం అధ్యక్షురాలుగా అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ పూర్తయితే లబ్ధిదారులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహేతుక కారణాలు లేకుండా ఓటీఎస్లో లబ్ధిదారులను తిరస్కరించవద్దని అన్నారు. పట్టాల పంపిణీలలో జాప్యం చేస్తే సహించబోనని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా ఎంపీడీఓలు, మండల, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణ సామాగ్రి సరఫరాలో అవకతవకలు జరిగితే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనుల్లో కూడా పురోగతి కనిపించాలని చెప్పారు. స్మాల్ విలేజ్ 2 team, big village 4 team. వాళ్ళందరూ పంచాయత్ సెక్రటరీ పెట్టుకుని కూర్చున్నారు. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. సో ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ ఒకసారి వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ద డాక్యుమెంట్ షాల్ బి హ్యాండెడ్ ఓవర్. మీకు దీని గురించి ఒక రిపోర్ట్ కూడా ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంపీడీఓస్ దట్ పంచాయత్ సెక్రటరీస్ హ్యావ్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవుట్ ఆఫ్ దీస్ మెనీ రిజిస్టర్డ్. ఇట్లా బ్యాలెన్స్ టు బి హ్యాండ్ ఓవర్ ఎన్ని ఉన్నాయి, దానికి రీజన్స్ ఏంటి, ఈ రిపోర్ట్ ఐ వాంట్ ఆల్ ద ఎంపీడీఓస్ టు ప్రిపేర్ అండ్ సెండ్ ఇట్. ఎంఆర్ఓస్ మీరు సైన్ చేసి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ అన్నీ కూడా ఖచ్చితంగా బెనిఫిషియరీకి అందిందా లేదా ఇది చెక్ చేయవలసిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. అది చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఎంపీడీఓస్కి ఉంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దానికి సైంటిఫిక్గా ఎలా జరగాలి అని ఒక 3 మండలాలతో కంప్లీట్ టీమ్స్తో రివ్యూ చేసి యాక్షన్తో ప్రిపేర్ చేస్తున్నాం. సో అది కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాము. ఫస్ట్ ఈ స్టోన్స్ ప్లాన్ చేయండి. ఆల్ ద నాట్ డూయబుల్ మీరు రిసీవ్ చేసి పెట్టారు. రిజిస్ట్రేషన్ టు బి డన్ ఆర్ నాట్ డన్ మీరు కేటగిరీలో పెట్టిందికి ఏమేమి చేయవచ్చు, ఇది చేయక్కర్లేదు, దానికి కూడా క్లారిటీ ఇచ్చాము. దాదాపుగా 10,000 టోటల్ రిజిస్ట్రేషన్, టోటల్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రైవేట్ ల్యాండ్స్ కింద ఉంది. దాదాపుగా 11,000. ఈ 11,000 పక్కాగా అన్నీ కూడా ప్రైవేట్ ల్యాండా కాదా ఇది కూడా ఈ ఆర్డీఓస్ ఒకసారి ఎన్ష్యూర్ చేయండి. దాంట్లో 80% వీరికి ఓటీఎస్ రిజిస్ట్రేషన్స్ చేయకూడదు, దీనికోసం తొలగించి పెడితే మాత్రం కుదరదు. సో ఆల్ ద డాక్యుమెంట్స్ ఎవరెవరు డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేయాలి, దానికి ప్రయత్నం చేయాలి. ఎక్సెప్ట్ ఓన్లీ ఫర్ ద ఎక్సెప్షన్స్ లైక్ పట్టా ల్యాండ్ ఆర్ అబ్జెక్షనబుల్ పొరమోక్స్ ఆర్ ల్యాండ్ విచ్ నాట్ బిలాంగ్ టు గవర్నమెంట్ మేబీ షో ప్రోగ్రెస్ ఇన్ గ్రౌండ్ సెంటర్ అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మీకు యాక్షన్ ప్లాన్ కమ్యూనికేట్ చేసిన తర్వాత సపరేట్గా బ్రీఫ్ చేస్తాం. గ్రౌండ్ సర్వే గ్రౌండ్ రూటింగ్లో ఈ వల్లూరి కావలి మన్యం ప్రైవేట్ ల్యాండ్ లైక్ ఇనామ్ ల్యాండ్ అట్లాంటివి కాకుండా, వక్ఫ్ ల్యాండ్ అట్లాంటివి కాకుండా వేరే రీసన్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఓటీఎస్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండకూడదు. ఎనీవే దీస్ 10 మండల్స్ ఐమ్ గోయింగ్ టు కీప్ ఇన్ ద వాచ్. ఎందుకు దీంతో పెద్ద డేటా ఉంటుంది కంపేరింగ్ టు అదర్ మండల్స్. దీంట్లో సరిగా సమాధానం లేకపోతే మాత్రం దెన్ ఐ విల్ ఇనిషియేట్ యాక్షన్ అగైన్స్ట్ తహసీల్దార్స్. ఓకే, సో మీరు కూడా కింద స్థాయిలో విఆర్ఓ పరిధిలో ఎందుకు ఆగలేదు అని థ్రెడ్ బార్ అనాలిసిస్ చేసేసుకొని రివ్యూ చేసుకోండి. వీ హ్యావ్ టు బైండ్ దిస్ ఎంటైర్ చాప్టర్ అప్ బై నెక్స్ట్ వీక్. దట్స్ ద నెక్స్ట్ 7 days ఆర్ ద
last week left over for doing this OTS registration is completed. So RDO state. ఒంగోలు కబాడీపాలెంకు చెందిన 1.5 సంవత్సరాల చిన్నారి ఉమాలాస్య బ్రెయిన్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ చిన్నారికి తండ్రి అప్పులు చేసి మరి 5 లక్షల రూపాయలతో ఒంగోలులోని పలు హాస్పిటల్లో వైద్యం చేయించారు. పాప దయనీయ పరిస్థితిని ప్రజాకవి డాక్టర్ మొగిలిదేవా శివం ఫౌండేషన్ వారి దృష్టికి తెచ్చారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి బుధవారం చిన్నారి ఇంటికి వెళ్లి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు చేతుల మీదుగా పాపకు చెన్నైలో మెరుగైన వైద్యం కొరకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ చిన్నారికి వైద్యం అందించాలని మొగిలి దేవ తెలిపిన వెంటనే ఒకే ఒక్క రోజులో స్పందించి 25,000 రూపాయలను అందించినటువంటి మనసున్న మనిషి శ్రీహరి అని కొనియాడారు. ప్రజాకవి డాక్టర్ మొగిలిదేవ, తన్నీరు సురేష్, బి వెంకట్, దేవా, చిక్కాల హరిబాబు, భరత్ తదితరులు పాల్గొన్నారు. చెన్నైలో ఫ్రీగా చేస్తారంట. దగ్గర జరగండి సార్, గ్యాప్ వస్తుంది. ఒంగోలు కబాడీపాలెంలో నివసిస్తున్న నోగుతోటి వరప్రసాద్ గారి కుమార్తె ఉమా అనే 2 సంవత్సరాల లోపు పాపకి మెదడులో రక్తం బిడ్డ కట్టి బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం ఉంది. ఇప్పటికే వైద్య ఖర్చులకి లక్షల్లో ఖర్చు పెట్టాడు. ఆ విషయాన్ని శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీ దృష్టికి మన మిత్రులు తీసుకురావడం వల్ల వెంటనే ఆయన స్పందించి చెన్నైలో అమ్మాయికి వైద్యం చేయించడం కోసం అవసరమైన వైద్య ఖర్చులకి 25,000 రూపాయలు డబ్బులు ఆర్థిక సాయం ఇవాళ మానవత్వంతో ఆ పాపకి అందజేయడం అనేది. ఇటువంటి పేదలకి వైద్య ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ వయోవృద్ధులకు ఎంతో ఈ కాలంలో శివం ఫౌండేషన్ తరఫున శ్రీహరి గారు సేవలు అందిస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేదలని తను మానవత్వంతో ఆదుకున్నది మనందరికీ తెలిసిందే. భవిష్యత్తులో కూడా ఆ మిత్రుడు కష్టమైనా కూడా చాలామందికి ఇటువంటి నిజమైన పేదలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కోరుకుంటూ ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తల్లో నరాలు కలలేదని చెప్పి కలిస్తే అని కూడా చెప్పలేవన్నారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఇప్పటికి పాపకు బాగా అవ్వలేదు అనుకున్నాం. విజయవాడ తీసుకెళ్ళమన్నారు కానీ మాకు ఆ డబ్బులు లేవు తీసుకెళ్ళడానికి. అందుకని చెన్నై తీసుకెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు స్థితిలో ఉన్న ఉమా అనే ఈ సంవత్సరం పాపకు ఈరోజు మేము శివం ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ ఉమా కుటుంబ నేపథ్యం వచ్చి రోజువారి కూలి వారి తండ్రి. అతను ఈ చిన్న పాప మెదడులోని బ్లడ్ క్లాట్ అయ్యి నరాలకు సంబంధించి వ్యాధితో ఇబ్బంది పడుతుందని మా దృష్టికి తెచ్చాడు. దీంతో ఈరోజు 25,000 రూపాయలను ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు గారి చేతుల మీదుగా పాప తల్లికి డబ్బులు అందించడం జరిగింది. నడకలతో తల్లివడిలో ఆడుకోవాల్సినటువంటి వయసులో ఉమా లాస్య పాపం 1.5 సంవత్సరం. ఆ పాపకి పెద్ద కష్టం వచ్చింది. వాళ్ళ తండ్రి తిరగని ప్రదేశం లేదు, తిరగని హాస్పిటల్స్ లేవు. శక్తికి మించి అప్పులు చేసి మరి అతను చూయించి అతనికి ఇక తిండి గడవడమే కష్టమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. చెన్నైలో మెరుగైన వైద్యం కోసం మేము మన కిరణ్ మా దృష్టికి తీసుకొస్తే మన హరిగారిని మేము సంప్రదించాము. ఆ పాప పరిస్థితిని వివరిస్తే వారు వెంటనే స్పందించి నిన్ననే మేము ఆయనకి దృష్టికి తీసుకొచ్చాము. వెంటనే ఈరోజు తీసుకొచ్చి 25,000 రూపాయలు అమ్మాయికి సహాయం చేశారు. వారు సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జపాన్ దేశంలోని ప్రసిద్ధి చెందిన జపనీస్ సొసైటీ ఆఫ్ హెపటో బిలియరీ ప్రాంక్రియాటిక్ అండ్ లివర్ సర్జరీ వారు నిర్వహించిన 34వ అంతర్జాతీయ సమావేశం నందు భారతదేశం నుండి ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసుల్ని ఉపాస్ హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.
ప్రకాశం జిల్లాకు మరియు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చినందుకు డాక్టర్కి హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నందు అత్యంత నైపుణ్యం కలిగిన మరియు అనుభవజ్ఞులైన డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు లివర్ మరియు ప్రాంక్రియాటిక్ సర్జరీలు అత్యాధునిక టెక్నాలజీతో నిర్వహిస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ ఎముకల మరియు కీళ్ల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ చావల కోరారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జన్ డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ, జపాన్ దేశంలో జరిగిన ద జపనీస్ సొసైటీ ఆఫ్ హెపటో బిలియరీ ప్రాంక్రియాటిక్ అండ్ లివర్ సర్జరీ వారు నిర్వహించిన 34వ అంతర్జాతీయ సమావేశం నందు ఉపా సూపర్ స్పెషాలిటీ నుండి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. టోక్యో యూనివర్సిటీ వారు గెస్ట్ లెక్చరర్గా ఆహ్వానించి వారి విద్యార్థులకు ప్యాంక్రియాటిక్ అండ్ లివర్ సర్జరీస్ మీద వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ ఊపిరితిత్తుల మరియు శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, జపాన్లోని టోక్యో యూనివర్సిటీ నుండి గౌరవ అతిథిగా గుర్తింపు పొంది వారి విద్యార్థులకు లివర్ మరియు ప్యాంక్రియాటిక్ సర్జరీ మీద మెలకువలు నేర్పించడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాతులూరి నరసింహమూర్తి, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రకాష్, డైరెక్టర్ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాస్ గారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు మన ఉపాస్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలోనే అందరికీ సుపరిచితులైనారు. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సార్ స్పెషాలిటీలో ఇంకొక మైలురాయి దాటారు. ఏ విధంగా అంటే, మన ఇంటర్నేషనల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ టోక్యో యూనివర్సిటీ ద్వారా సారు జపనీస్ సర్జికల్ సొసైటీ ఫర్ హెపటో ప్యాంక్రియాటిక్ బిలియరీ సర్జరీ విభాగంలో పేపర్ ప్రజెంటేషన్ చేసి, అదేవిధంగా టోక్యో యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ట్రైనింగ్ ఇన్ సర్జికల్ గ్యాస్ట్రో అండ్ ఆల్సో రోబోటిక్ సర్జరీస్లో ఉత్తీర్ణులయ్యి ఈరోజు తిరిగి రావడం, అది ఉపాస్ హాస్పిటల్ ఎంతో గర్వంగా భావిస్తున్నాము. సో ఈ విభాగంలో డాక్టర్ గారు తన సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా వాసులకి ఇంకా దగ్గరయ్యి ఇంకా సర్వీసెస్ ఎక్స్పాన్షన్ అయ్యేదానికి అవకాశం ఉంది. సారు ఇంతకుముందు అపోలో మరియు ఎయిమ్స్ హాస్పిటల్స్లో వర్క్ చేసి మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉపాస్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది ప్రజలకి మన హెపటోబిలియరీ సర్జరీస్ చాలా రిజల్ట్స్ చాలా ఏమంటారు ఉత్తమమైన సర్జరీస్ ద్వారా ఉత్తమ రిజల్ట్స్ అందించారు. సో ఇవాళ డాక్టర్ గారిని కంగ్రాచులేట్ చేయడంతో పాటు ఈ విషయాన్ని అందరికీ మన మీడియా మిత్రులకి మరియు వైద్య రంగంలో అందరికీ మనం దీన్ని న్యూస్ని మనం అందరికీ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాసులు ఉప్పలపాటి, gastroenterology, surgical gastroenterology, and I trained in AIIMS and also Apollo Hospital. ఇక్కడికి మా సొంత ఊరు ఒంగోలు. సో ఇక్కడికి ఉపాస్ హాస్పిటల్లో అండ్ జాయిన్ ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి సేవలు చేస్తున్నాము. మెయిన్గా చెప్పదలసింది ఏంటంటే, I got a great honor to go to the Japan University to present my research paper. జపాన్లో ఎవ్రీ ఇయర్ ద బెస్ట్ పేపర్స్ అంటే రీసెర్చ్ పేపర్స్ వరల్డ్లో ఎక్కడ చేసినా కూడా పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశము ఇండియన్స్లో 3 మాత్రమే వచ్చింది, అందులో నేను ఒకరిని. దీనికి ఏంటంటే వాళ్ళు మనకి ట్రావెల్ గ్రాంట్ విన్నర్ అని ఇస్తుంటారు, అంటే ట్రావెల్కి అయ్యే ఎక్స్పెన్సెస్ మనకి ఇస్తుంటారు. ఇది నాకు దానికి వచ్చింది, ట్రావెల్ గ్రాంట్ విన్నర్. దానికి సంతోషంగా ఉంది. ఇక్కడ నా వర్క్ ఏంది ఏం చేశాను టోక్యో యూనివర్సిటీలో. అక్కడ ఏంటంటే ఈ నెల జూన్ 10th 11th కాన్ఫరెన్స్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జపనీస్ సర్జికల్ సొసైటీ ఫర్ లివర్ ప్యాంక్రియాటిక్ బిలియరీ డిసీజెస్. దాంట్లో అరుదైన కేస్ డిస్కషన్స్ అంటే మనకి రీసెర్చ్ పేపర్ని
ప్రజెంటేషన్ వస్తే ఆ పేషెంట్ రిపోర్ట్స్ ఎక్స్రే ఈసీజీ అన్ని సిటీ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల మనం ఏంటంటే పేషెంట్ ఇంతకుముందు ఏమైంది మనం వెంటనే తెలుసుకోవచ్చు. ఈ పేపర్ వర్క్ కాకుండా ఆ టెక్నాలజీ అంతనే వాళ్ళు మనకి టోక్యో యూనివర్సిటీ మనకు అందిస్తారు. ఆ సాఫ్ట్వేర్స్ కానీ మనకి వాటితో మన ఉపాస్ హాస్పిటల్లో మనం టెక్నాలజీ కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఒంగోలులో మనకి మెయిన్గా ఉపాస్ హాస్పిటల్లో మనం లాప్రోస్కోపీ, ప్యాంక్రియాటిక్ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ, ఆల్ అదర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. మనకి ఇక్కడి నుంచి లివర్ సర్జరీస్ కానీ, ప్యాంక్రియాటిక్ కానీ ఇంతగా హైదరాబాదు, నెక్స్ట్ ఏంటంటే చెన్నై కానీ, విజయవాడ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే మనం అడ్వాన్స్ టెక్నాలజీతో విత్ బెస్ట్ రిజల్ట్స్తో మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒంగోలులో ఫ్యూచర్లో విత్ ఇన్ 1 or 2 years ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డివిజన్లో కానీ, అదర్ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్ కానీ, పల్మనాలజీ అండ్ కార్డియాలజీ అన్నిట్లో ద బెస్ట్ హాస్పిటల్ విత్ ఇన్ 1 or 2 yearsలో ఒంగోలులో ద బెస్ట్ హాస్పిటల్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ అవబోతుంది. దీనికి నా వంతు కృషి చేస్తున్నాము. ప్రకాశం జిల్లా పేరుని దేశవ్యాప్తంగా ఇనుముడింపు చేసేటట్టు ఉపాస్ హాస్పిటల్ పేరును కూడా, అలాగే ఇండియా మొత్తంలో 3 కన్సల్టెంట్స్, 3 డాక్టర్స్ ఎలక్ట్ అయ్యి టోక్యో యూనివర్సిటీలో కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో మన ఉపాస్ హాస్పిటల్లో చీఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్న డాక్టర్ యు శ్రీనివాస్ గారు ఉండటం, అది ఉపాస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున మాకు చాలా గర్వంగా ఉంది. డాక్టర్ గారు సక్సెస్ఫుల్గా ఈ కాన్ఫరెన్స్ని అటెండ్ చేసి అక్కడ స్టూడెంట్స్ కూడా అడ్వైజెస్ అన్నీ కూడా ఇచ్చి, అంటే యాక్చువల్గా ఎర్లీగా రావాల్సి ఉంది వారు, వాళ్ళ యూనివర్సిటీ హెడ్ నుంచి రిక్వెస్ట్ ఉండి, సార్ మీరు ఏమేం చేస్తున్నారు, మీ ఎక్స్పర్టైజ్ ఏంటి, మీ దగ్గర నాలెడ్జ్ని మా స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి అంటే, వాళ్ళకు కూడా మన ఇండియన్ టెక్నాలజీస్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఎట్లా ఉన్నాయి, వర్క్ లోడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా షేర్ చేసి మన హాస్పిటల్ ఖ్యాతిని, మన ఒంగోలు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలుపుతాను వారు సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినందుకు. అయితే ఒక్కొక్క హాస్పిటల్ మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని బట్టి మన నాలెడ్జ్ని మనం అసెస్ చేయొచ్చు. అపోలో హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ టెక్నికల్ ఎక్స్పోజర్ లేకపోతే క్లినికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయాలని కోరిన పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ. ఓటీఎస్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ పూర్తయితే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.